నమస్కారం. కనుమ కనువిందు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి పండుగ సందర్భంగా మీకు కంప్లీట్ డిజైనర్ కలెక్షన్స్ ని చూపించడానికి నేను వచ్చేసాను దీప్తి గణేష్ గారి దగ్గరికి. మరి వారితో కాసేపు మాట్లాడుతూ వారు డిజైన్ చేసిన డిజైన్స్ ని కూడా చూద్దాం. హలో దీప్తి గణేష్ గారు. హలో అనిత. ముందుగా మీకు మా తరఫున, మా వ్యూవర్స్ అందరి తరఫున కనుమ పండుగ శుభాకాంక్షలు. మీకు అండ్ వనితా ఛానల్ వ్యూవర్స్ అందరికీ కనుమ శుభాకాంక్షలు. సో మరి దీప్తి గణేష్ అనగానే మనకు గుర్తొచ్చేది ట్రెండీ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్స్ అండ్ అలాగే అవుట్ కూడా సూపర్బ్ కలెక్షన్స్. మీకు ఈ మధ్య ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. సో కొందరికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం అనేసి అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ మీరు చెప్పారు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అది కూడా చేశాను. మీకు అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఎక్కడ చదువుకున్నారు మీరు? నాకు చిన్నప్పటి నుంచి డ్రెస్సింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. మీకు తెలుసు కదా, లైక్ ఎనీ అదర్ గర్ల్ నాకు కూడా బాగా రెడీ అవటం కానీ అందరికంటే యూనిక్ డ్రెస్ అవుట్ఫిట్స్ వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్తోనే నేను మా సిస్టర్కి ఐ యూస్ టు సెలెక్ట్. సో అలాగా చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత అందరిలాగానే నేను ఇంజనీరింగ్ చేశాను. అండ్ దెన్ ఐ వాజ్ టాపర్ ఇన్ ఉస్మానియా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో. ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాను. అండ్ దెన్ ఒక ఎంఎన్సీకి వర్క్ చేశాను నేను. సో ఫ్యూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే సో ఇప్పుడు అంతా చదువుకున్నాము, అంతా వర్క్ చేసాము, సో యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. సో ఇట్స్ టైమ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ వైపు మేబీ ఐ షుడ్ సీరియస్లీ స్టార్ట్ థింకింగ్. సో దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ దిస్. సో అప్పుడు యాజ్ ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్, సో జస్ట్ లైక్ దట్ ఏదో చేసామంటే స్టార్ట్ చేసేద్దాం అన్నట్టు కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ప్రాపర్ కోర్స్ చేద్దామని ఐ హ్యావ్ డన్ మై ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చేశాను నేను, లండన్లో చేశాను. సో ఆ తర్వాత బొటీక్ సెటప్ చేశాను నేను అరౌండ్ 3.5 years 4 years బ్యాక్. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. సో అప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ ఇట్ బిగ్. అండ్ దెన్ మేము స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కే వీ స్టార్టెడ్ స్టైలింగ్ సెలబ్రిటీస్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ లాడ్ ఆఫ్ కంటిన్యూస్ షోస్లో సెలబ్రిటీస్కి స్టైలింగ్ అనేది చేసాము. లైక్ రోజా గారికి చేసాము, జయసుధా గారికి, సుమా కనకాల గారికి, చాలామందికి చేసాము. లైక్ రోజా గారు నేను చేసే ముందు షీ వాజ్ వేరింగ్ ఓన్లీ సారీస్. చాలా ఎక్కువ తను ట్రెడిషనల్ వేర్ వేసుకునేవాళ్ళు. సో షీ వాజ్ స్కెప్టికల్ అబౌట్ క్యారింగ్ వెస్టర్న్ వేర్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం పంపించింది వీ హ్యావ్ సెంట్ అ కైండ్ ఆఫ్ ఫ్యూజన్ వెస్టర్న్ వేర్ లాగా. సో తను ట్రై చేసి షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ కంఫర్ట్ జోన్ ఒకటి. దట్ ఈస్ సంథింగ్ మేము ఎక్కువ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అది. సో ఎవరికి ఏది సెట్ అవుతుంది, అకేషన్ బట్టి ఏది సెట్ అవుతుంది, వాళ్ళు ఏది క్యారీ చేయగలరు, సో ఇవన్నీ మేము కన్సిడర్ చేసి వీ డిజైన్ అవుట్ఫిట్. సో అది ది సేమ్ పాయింట్ వర్క్స్ ఫర్ బ్రైడ్స్ కూడా. బ్రైడ్స్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఎవ్రీ వన్ ఇస్ బిజీ. చాలామంది ఇప్పుడు బ్రైడ్స్ హూ ఆర్ వర్కింగ్ అబ్రాడ్ వాళ్ళకి ఏంటంటే దే జస్ట్ కమ్ 10 days బిఫోర్ ది ఈవెంట్. సో వాళ్ళకి అంత టైం ఉండదు. అండ్ ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకంటే అబ్రాడ్ ఉండే వాళ్ళకి యాక్చువల్లీ నాలెడ్జ్ తక్కువ, అంటే వాట్ ఈస్ ఇన్ ట్రెండ్ అనేది. వాళ్ళు ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూ ఉండరు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఇట్స్ లైక్ అ గ్రేట్ రిలీఫ్. సో వాళ్ళు ఏంటంటే దే జస్ట్ కమ్ అండ్ టెల్ మీ దిస్ ఇస్ మై ఐడియా దీప్తి, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్, బట్ స్టిల్ నాకు ఇలా ట్రెండీగా వేసుకోవాలని ఉంది, సో యూ సజెస్ట్ వాట్ లుక్స్ ఫైన్ అని. గ్రేట్. సో మేము ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీస్ చేసాం కాబట్టి వీ నో వాట్ ఆర్ ది పాజిటివ్స్ అండ్ వాట్ ఆర్ ది నెగటివ్స్. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ హ్యావ్ టు డూ అ లాడ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థింగ్. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎంతమందితో స్టార్ట్ చేశారు మీరు? మేము స్టార్ట్ చేసినప్పుడు ఎంప్లాయీస్ we were having just 10 employees. Only 10? Only 10. Then luckily it's like expansion అనేది బాగానే ఫాస్ట్గా జరిగింది బికాస్ వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో హార్డ్ వర్క్ డెఫినెట్గా పే చేసింది. సో అండ్ దెన్ ఇప్పుడు వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 60 people. 60? ఎస్. ఓకే. ఇదివరకు వెన్ పీపుల్ యూస్ టు గో టు అ బొటీక్ వాళ్ళు ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అక్కడ తెచ్చుకోవాలి, అది సరిపోయిందా లేదా, మళ్ళీ దాంట్లో మ్యాచింగ్ వెతుక్కోవాలి, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి.
ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో మీరు వచ్చి యూ కెన్ జస్ట్ బ్రౌజ్ త్రూ, మొత్తం బ్రౌజ్ చేసి ఏ ఫ్యాబ్రిక్ ఎలా సెట్ అవుతుంది అండ్ ఈ కలర్ నాకు సెట్ అవుతుందా లేదా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ డిస్ప్లే. సో మీరు యాక్చువల్లీ వచ్చి యూ కెన్ ఆల్సో ట్రై, యూ కెన్ ట్రై డిఫరెంట్ కట్స్, మీకు ఏ ఫిట్ సెట్ అవుతుంది. మరి ఇంట్లో ఎప్పుడు ఎవరు అనలేదా, ఏంటి బాగా చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేసావు, టాపర్గా ఉన్నావు, అలాగే కంటిన్యూ అయిపోవచ్చు, జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు ఫ్యాషన్ అనేసి ఎవరు అనలేదా పేరెంట్స్? ఇనీషియల్ స్టేజెస్లో ఉండింది, బట్ దెన్ సిన్స్ మై డాడ్ ఈజ్ ఆల్సో డాక్టర్, సో కొంచెం మా ఫ్యామిలీలో కూడా దే ఆర్ లిటిల్ ఓపెన్ మైండెడ్. సో ప్రెషర్ అంత ఏమీ లేదు. ఓకే. సో దే వాజ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇనీషియలీ ఫ్రమ్ మై ఫ్యామిలీ. సో అందుకనే నేను కంప్లీట్లీ ఈ టెక్నికల్ సైడ్ నుంచి ఐ మూవ్డ్ ఇన్ టు దిస్ క్రియేటివ్ ఫీల్డ్. అండ్ దెన్ ఇది పెళ్ళైన తర్వాతే స్టార్ట్ చేశాను నేను. పెళ్ళైన లైక్ 1 year, 1.5 yearలోనే వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. దే వాజ్ వెరీ ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రమ్ మై హస్బెండ్. సో దాట్ హెల్ప్ మీ అ లాట్. మీరు లాంగ్ అవర్స్ స్పెండ్ చేసిన వర్క్లో అలా ఏంటంటే మీకు యూ డోంట్ హ్యావ్ అ సపోర్టివ్ హస్బెండ్, లైఫ్ పార్ట్నర్, ఇట్ బికమ్స్ వెరీ టఫ్. So luckily I didn't have any such problem. I know he's a very very supportive person from the day I met him. అర్థమవుతుంది ఫేస్లోనే. మరి సో దీప్తి గారు, గౌన్స్ అండ్ ట్రెడిషనల్లో వచ్చే లంగా ఓణీలు కావచ్చు, పట్టుపరటిని, పట్టుపావడ, ఏదైనా కూడా డిఫరెంట్ స్టైల్లో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసే విధంగా డిజైన్ చేస్తారు. సో మరి ఈరోజు మనకు ఏవేవి చూపిస్తున్నారు? ఫస్ట్ అయితే మనకు మోడల్ రెడీగా ఉంది. ఈ డిజైన్ ఎలా డిజైన్ చేశారు, దీంట్లో ఉన్న వర్క్ ఏంటండి? ఇది కంచిపట్టు లెహంగా అండి. ఇప్పుడు చాలామంది టీనేజర్స్ ఏంటంటే ట్రెడిషనల్గా కావాలి అంటే కంచిపట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, కంచిపట్టు పెద్ద బార్డర్స్తో. సో మీరు ఇది చూస్తే మన ఆల్ టైమ్ ఫేవరెట్ రెడ్ కంచిపట్టు లెహంగా. సో దానికి మేము ఏం చేసాము అంటే మంచి కలర్ లైక్ రెడ్, గ్రీన్, రెడ్, ఎల్లో నార్మల్లీ చాలా కామన్ కాంబినేషన్స్. సో కొంచెం డిఫరెంట్గా చేద్దామని మేము ఈ పర్పుల్ కలర్ దుపట్టా చేసాం. అది కూడా ఇంకొంచెం నిండుగా ఉండాలి అని మేము చందేరి చెక్స్ మీద కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసాం. ఈ ఎడ్జెస్ అన్నీ చూస్తే ఇదంతా జర్దోజీ వర్క్, మనం జర్దోజీ వర్క్లో కట్ వర్క్ చేసాం. సో దిస్ హ్యాస్ కుందన్ సీక్వెన్స్ అంతా కాంబినేషన్స్తో ఇంకొంచెం లుక్ ఎలివేట్ చేయడానికి కొంచెం బ్రాడ్ ఎంబ్రాయిడరీ చేయించాం. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా పెట్టాము. ఆల్రెడీ మనకి స్కర్ట్ పెద్ద బార్డర్ ఉంది, అండ్ దెన్ దుపట్టా హెవీ, అది కూడా దుపట్టా మొత్తం జెరీ చెక్స్లో ఉండటం వల్ల బ్లౌజ్ కొంచెం సింపుల్గా చేసాం. అండ్ స్లీవ్స్ వచ్చేసి మొత్తం ఇప్పుడు ఎల్బో స్లీవ్స్ మీరు చూస్తే చాలా ఫ్యాషన్లో ఉంది. సో ఆ బార్డర్ మొత్తం మనం స్లీవ్స్లో యూస్ చేసాం. ఓకే అండి. ఇది వచ్చేసి ఏ మెటీరియల్ అండి మనకు? దుపట్టా వచ్చేసి చందేరీలో జెరీ చెక్స్ వచ్చిందండి. నార్మల్లీ మనకి ట్రెడిషనల్ అనేసరికి ఎక్కువ రెడ్తో పాటు ఎప్పుడు ఎల్లోనే, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మాకు డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే అది మాకు కష్టం అయిపోతుంది. సో స్పెషల్లీ టీనేజర్స్కి ఇలాంటివి చాలా వాళ్ళకి ఏంటంటే వెరీ కంఫర్టబుల్ టు క్యారీ కూడా. వాళ్ళకి మనకి ఎక్కువ వర్క్ లేదు, మీరు చూస్తే బ్లౌజ్లో అంత ఎక్కువ వర్క్ లేదు, బ్యూటీ అంతా మీకు ఆ వీవింగ్లోనే వచ్చేసింది, ఆ కంచిపట్టు లెహంగాలోనే. నేను వేసుకున్నది కూడా చూస్తున్నారు కదా, ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎంతో కంఫర్టబుల్గా ఉంది. సో దీనికి ఎలాంటి మెటీరియల్ వాడారు, దీని డిజైన్ గురించి కూడా చెప్పండి. మీరు వేసుకున్నది ప్యూర్ రా సిల్క్లో చేసామండి. ప్యూర్ రా సిల్క్లో మంచి లైట్ షేడ్స్ చేసాము. ఇప్పుడు పేస్టల్స్ చాలా ఫ్యాషన్లో ఉన్నాయి. సో ఈ కలర్స్ ఇప్పుడు మన ట్రెడిషనల్ అంటే ఎక్కువ చాలా మంది డార్క్ షేడ్స్ వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు మనం చాలా మంది లైట్ షేడ్స్లో అలా కంప్లీట్ స్క్రాచ్ నుంచి డిజైనింగ్ కావాలనుకున్న వాళ్ళకి యూజువల్లీ పేస్టల్స్ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాం. మనకి ఇప్పుడున్న సీజన్ కానీ అండ్ ఇప్పుడున్న ట్రెండ్లో పేస్టల్స్ ఇట్స్ ది బెస్ట్ ఆప్షన్. సో ఇది వచ్చేసి మంచి పింక్లో, బేబీ పింక్లో చేసాము. అండ్ దుపట్టా వచ్చేసి సీ గ్రీన్లో చేసాము. మెటీరియల్ వచ్చి మీరు వేసుకున్నది ఇట్స్ ప్యూర్ రా సిల్క్, బ్లౌజ్ స్కర్ట్ ప్యూర్ రా సిల్క్లో చేసాము, దుపట్టా నెట్లో చేసాము. ఓకే. సో మీరు మీ లెహెంగా బార్డర్స్ కూడా చూస్తే మంచి ఫైన్ జర్దోజీతో కింద ఒక 2.5 inches మంచి ఎంబ్రాయిడర్డ్ బార్డర్ ఇచ్చాము టు మ్యాచ్ విత్ దుపట్టా. కంప్లీట్ డిఫరెంట్ లుక్ కావాలి అంటే
మీరు బ్లౌజ్ స్కర్ట్ సేమ్ పెట్టి యూ కెన్ గో ఫర్ మళ్ళీ పింక్ దుపట్టా వెళ్ళొచ్చు. పింక్ దుపట్టా మేబీ విత్ మంచి సీ గ్రీన్ జస్ట్ కొంచెం అక్కడక్కడ హైలైట్ అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కంప్లీట్ సింగిల్ టోన్ మోనోక్రోమాటిక్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ లో ఉంది కదా, ఇట్ లుక్స్ వెరీ నైస్, వెరీ ఎలిగెంట్. సో మీ డ్రెస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ మీరు చాలా కంఫర్టబుల్గా చాలా సింపుల్గా క్యారీ కూడా చేస్తున్నారు. మీ డ్రెస్ గురించి చెప్పండి నాకు. ఇది కంప్లీట్ నెట్లో ఉందండి నేను వేసుకున్నది. స్కర్ట్ వచ్చేసి ఇట్స్ ఇన్ పౌడర్ బ్లూ, ఇది మొత్తం కంప్లీట్ బ్లూ థీమ్ లో చేసాము. సో స్కర్ట్ మీద వచ్చేసి అది లైట్ జెరీ వర్క్, అంటే వెరీ ఈజీ టు క్యారీ, చాలా లైట్ వెయిట్. ఇప్పుడు అందరూ పిల్లలు ఏంటి అంటే చాలా మంది పేరెంట్స్ కంప్లీట్ చేసేది మేము మా ఇష్టంతో మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ చేయించేస్తున్నాము, బట్ పిల్లలకి వేస్తే ఏంటంటే చాలా బరువు ఉంటుంది, సో క్యారీ చేయలేకపోతున్నారు అని చాలా మంది పేరెంట్స్ వాళ్ళకున్న కన్సర్న్ అది. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి మంచి లైట్ వెయిట్ స్కర్ట్స్, క్రాప్ టాప్స్ అండ్ దుపట్టా చేసాం. మెహందీ సంగీత్ ఫంక్షన్స్ కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ ఫ్యూజన్ వేర్ కూడా బాగా ఈ మధ్య కాలంలో ట్రెండ్లో ఉంది కదా, సో దాన్ని మీరు ప్రిపేర్ చేయడానికి, మేక్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సంగీత్ మెహందీ డిజైనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఎక్కువ వాళ్ళు ఈజీ టు క్యారీ అవుట్ఫిట్స్ అడుగుతారు. ఈజీ టు క్యారీ అండ్ ఏంటంటే ఎక్కువ మనకి డాన్స్ ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో దాంట్లో ఇప్పుడు లాంగ్ గౌన్స్ చాలా ఫ్యాషన్లో ఉందండి. అది లెహెంగా స్టైల్ లాంగ్ గౌన్స్ లైక్ వచ్చేసి మంచి హ్యూజ్ వాల్యూమ్తో ఫ్లేర్ అండ్ దెన్ బాడీలో మనకి ఎక్కువ ఎంబ్రాయిడరీ ఉన్నదంతా బాడీ మీద మనం ఫోకస్ చేస్తాం. సో దట్ ఫ్లేర్లో ఏంటంటే జస్ట్ లేయరింగ్ చేస్తాం, ఆ లేయరింగ్తోనే మనకి బ్యూటీ ఆఫ్ ది గార్మెంట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఎక్కువ సంగీత్కి పీపుల్ ఇలాగా దే ప్రిఫర్ వేరింగ్ లాంగ్ గౌన్స్. అది కూడా లైక్ మనం అనుకున్నట్టు ఇప్పుడు పేస్టల్స్ చాలా ఫ్యాషన్లో ఉన్నాయి, మంచి పేల్ కలర్స్ ఫ్యాషన్లో ఉన్నాయి, అది మంచి ప్లెజెంట్ లుక్ ఉంటుంది. ఇవన్నీ ఈవినింగ్ పార్టీస్ అలా కాబట్టి సో నైస్ పేల్ కలర్స్ విత్ మంచి క్రిస్టల్ వర్క్తో అలా చేస్తున్నాం. జర్దోజీ వచ్చేసి మనకి ఎక్కువ కొంచెం ట్రెడిషనల్ లుక్. సో వెడ్డింగ్లో ఎలాగో మనం ఎక్కువ యూస్ చేసేది కుందన్, జర్దోజీ అలాంటివి యూస్ చేస్తాం, బట్ ఇలాగా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్కి వచ్చేసి ఎక్కువ కొంచెం మంచి స్పార్కిల్ గ్లిటర్ ఉండే ఆ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ యూస్ చేస్తున్నాం. సో ఇంకొక మోడల్ కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ కలర్, మంచి పింక్ కలర్లో అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది తను కూడా. సో మరి ఈ డ్రెస్ గురించి చెప్పండి, దీని వర్క్ అండ్ అలాగే దీంట్లో వాడిన మెటీరియల్ గురించి. ఇది లాంగ్ గౌన్ అండి, కంప్లీట్ నెట్లో చేసాము. పైన ఎంబ్రాయిడరీ వచ్చేసి ట్రెడిషనల్గా ఉండకుండా కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉండాలని లైట్ సీక్వెన్స్తో మనం వర్క్ చేసాము. సో ఇక్కడ రెయిన్బో కలర్ సీక్వెన్స్ యూస్ చేసాము అండ్ ఇది వచ్చేసి కొంచెం మంచి పీచ్ పింక్ అలా ఉంది కాబట్టి లైట్ బ్లూ సీక్వెన్స్ కంబైన్ చేసాము అండ్ దెన్ వీ హ్యావ్ యూస్ క్రిస్టల్స్ యూస్ చేసాము కొంచెం మంచి షైన్ కోసం. సో ఎంబ్రాయిడరీ అంతా మీరు చూస్తే మంచి డెలికేట్ ఎంబ్రాయిడరీ ఉంది. కింద ఫ్లేర్లో మొత్తం లేయర్స్తోనే మేము ఆ బ్యూటీ అంతా తెచ్చాం. ఇది మీరు చూస్తే దిస్ హ్యాస్ క్లోజ్ టు 20 meters, 22 meters ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్. బట్ చాలా లైట్ వెయిట్గా ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ మీకు ఆ కైండ్ ఆఫ్ కట్ వలన కూడా మీకు ఆ మంచి బౌన్స్ వచ్చింది. అండ్ దిస్ హ్యాస్ 4 to 5 layers ఉన్నాయి మనకి, అసిమెట్రికల్ లేయరింగ్ చేసాం మనము. సో దానివల్ల మనకు మంచి ఫ్లేర్ వచ్చింది, మంచి బౌన్స్ ఉంది అండ్ దెన్ పైన యోక్ పార్ట్ వచ్చి కొంచెం ట్రాన్స్పరెంట్ చేసాము ట్రెండీగా ఉండటానికి. ఓకే. సో ఎంబ్రాయిడరీ కూడా మీకు ఏంటంటే మంచి జస్ట్ షైన్ ఉంటుంది, ఎక్కడ మీకు గాడీగా అనిపించదు, టూ లౌడ్గా అనిపించవు మీకు ఎక్కడ కలర్స్. సో మోర్ లైక్ ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ వెస్టర్న్ స్టైల్ ఎంబ్రాయిడరీ, అది మన ఇండియన్ అవుట్ఫిట్స్కి తగ్గట్టు కొంచెం లాంగ్ గౌన్స్కి సెట్ అయ్యేటట్టు మేము చేసాం. అండ్ స్పెషల్లీ కలర్ కూడా చాలా బాగుంది. దీంట్లో వచ్చిన ఎంబ్రాయిడరీలో కూడా మనం చూసుకుంటే హాఫ్ వైట్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేవి వచ్చేసరికి ఇంకా బాగుంది. స్పెషల్లీ సంగీతం మనం అనుకున్నాం కదా, మెహందీ కావచ్చు, ఈవినింగ్ టైం పార్టీస్, రిసెప్షన్స్కి కూడా కంఫర్టబుల్గా ఉండాలంటే ప్రిఫర్ చేయండి. దీప్తి గారు, సో మరొక డిజైనర్ కలెక్షన్తో రెడీగా ఉంది మన మోడల్. సో కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ కలర్ కాంబినేషన్, చాలా డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు. అగైన్ మనకు బ్లూతో పాటు రెడ్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, దీని మెటీరియల్ అండ్ అలాగే దీంట్లో వాడిన వర్క్ గురించి. ఇది మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ అండి. ఇది కంచిపట్టు లెహెంగా. సో కంచిపట్టులో మనం స్కై బ్లూ అండ్ డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ తో ఉంది.
సో బ్లౌజ్ వచ్చేసి మేము ప్లెయిన్ కాకుండా అండ్ ఎంబ్రాయిడరీ కూడా కాకుండా డిఫరెంట్గా చేయాలి అని బెనారస్ బ్రొకేడ్ యూస్ చేసాము. ఓకే. సో బాడీ పార్ట్ అంతా బెనారస్ బ్రొకేడ్ వాడాము అండ్ స్లీవ్స్లో వచ్చి కంచిపట్టుది పెద్ద బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్బో స్లీవ్స్ చేసాము. దుపట్టా నెట్లో డిజైన్ చేసామండి. సో నెట్ మీద ఆల్ మనం మొత్తం బార్డర్స్ మొత్తం మంచి కట్ వర్క్ చేసాము. మంచి గోల్డెన్ కాంబినేషన్ ఆఫ్ గోల్డెన్ అండ్ యాంటిక్ జర్దోజీలో చేసాము. అండ్ దెన్ లెహెంగాతో మ్యాచ్ చేయడానికి ఫ్లవర్స్లో కొంచెం టచ్ ఆఫ్ బ్లూ వాడాము, క్రిస్టల్స్ వాడాము, సీక్వెన్స్ వర్క్ అంతా ఉంది. సో జస్ట్ సన్న బార్డర్ మంచి ఎలిగెంట్గా కొంచెం క్లోజ్ వర్క్ చేసామండి మంచి డీటెయిలింగ్తో. లెహెంగా మీరు చూస్తే ఇదంతా మీకు మంచి లైట్ బ్లూ మీద లైట్ గోల్డ్ బూటీస్ ఉన్నాయి ఆల్ త్రూ మీకు లెహెంగా. సో ఇదంతా మీకు కొంచెం మంచి లైట్ గోల్డ్ లో ఉంది కాబట్టి మీకు బార్డర్ వచ్చేసి మంచి బ్రైట్ గోల్డ్ లో చేసాం. అది మీకు డార్క్ ఆరెంజ్ మీద గోల్డ్ జెరీ ఇంకా లుక్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవడం వల్ల మనకు రిచ్గా గ్రాండ్గా కనిపిస్తాం. అండ్ అలాగే మనకి ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి త్రూఅవుట్ ద డే కూడా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. వావ్, బ్యూటిఫుల్గా ఉందండి. క్రాప్ టాప్ కలర్ కూడా చూస్తున్నాం కదా, స్కై బ్లూలో వచ్చింది, చాలా స్టైలిష్గా ఉంది. సో దీన్ని ఏమంటారు, ఏ మోడల్ క్రాప్ టాప్ ఇది? ఇది లేయర్డ్ స్కర్ట్ క్రాప్ టాప్ అండి. సో క్రాప్ టాప్ వచ్చేసి జస్ట్ ర్యాండమ్ అలైన్మెంట్ ఆఫ్ పర్ల్స్, క్రిస్టల్స్ అండ్ దెన్ స్టోన్స్ చేసాము. ఇది వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ పర్ల్స్ క్రిస్టల్స్ లో చేసిన ఎంబ్రాయిడరీ. ఇది మనకు కొంచెం కైండ్ ఆఫ్ వెస్టర్న్ స్టైల్ ఎంబ్రాయిడరీ కాబట్టి ఏ మోటిఫ్ ఏ డిజైన్ లేదు. జస్ట్ బ్లౌజ్ మొత్తం మంచి షైన్ కోసం మేము డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పర్ల్స్ కానీ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ క్రిస్టల్స్ తో కానీ మొత్తం స్కాటర్ చేసాం బ్లౌజ్ మొత్తం. సో బ్లౌజ్ మొత్తం మంచి హెవీగా ఉంది కాబట్టి స్కర్ట్ లో వచ్చేసి జస్ట్ లేయరింగ్ చేసాం మేము. సో దీనిలో అరౌండ్ 5 లేయర్స్ వరకు ఉందండి. సో మీకు ఎవ్రీ లేయర్ కి మీకు ఆ వేరియేషన్ కనిపిస్తుంది, ఆ అసిమెట్రికల్ కట్స్ ఉన్నాయి ప్రతి లేయర్ కి. సో ఇది మంచి బౌన్స్ ఉంటుంది, లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు సంగీత దానికి కొంచెం కంఫర్టబుల్ గా ఈజీ టు క్యారీ, ఎట్ ది సేమ్ టైమ్ ఇది మంచి కైండ్ ఆఫ్ ఫెయిరీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు దే ప్రిఫర్ ఇంత మంచి వాల్యూమ్ ఉన్న స్కర్ట్. అండ్ దెన్ ఈజీగా క్రాప్ టాప్, ఇది మీరు సింపుల్ దుపట్టా పేరప్ చేసుకోవచ్చు ఆర్ దుపట్టా లేకపోయినా కానీ మీకు కంప్లీట్ లుక్ యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్పెషల్లీ నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది, మనకు బ్లౌజ్ కూడా చక్కగా మనకు స్లీవ్లెస్ వచ్చింది, కొంచెం హెవీగానే కనిపిస్తుంది కాబట్టి ప్లెయిన్ మనకి షిఫాన్ ఏవైనా జార్జెట్ శారీస్ ఏవైనా ఉంటే దానితో కూడా పేరప్ చేసుకోవచ్చు. వైట్ కలర్, స్కై బ్లూ, పింక్ కలర్ కదా. యా. సో నెక్స్ట్ రెడ్, అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ రెడ్ వచ్చేసింది. హాట్ రెడ్, మిర్చి రెడ్ అనుకోవచ్చు. సో అవుట్ అండ్ అవుట్ మనకు చూసుకుంటే బ్లౌజ్, దుపట్టా, లెహెంగా 3 కూడా రెడ్లో తీసుకున్నారండి. సో దీని డిజైన్ అండ్ మెటీరియల్, దీంట్లో వాడిన వర్క్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ వచ్చి రా సిల్క్ లో చేసామండి. ఓకే. అండ్ దెన్ దుపట్టా నెట్ మీద కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసాము. మీరు లెహెంగా చూస్తే దీని మీద తాజ్ మహల్ మోటివ్స్ యూస్ చేసాం. సో ఆల్ త్రూ లెహెంగా మీకు నార్మల్ కామన్గా ఏంటంటే ఎక్కువ బార్డర్స్ మీద ఎంబ్రాయిడరీ అలా చేస్తారు. సో అలా కామన్గా కాకుండా కొంచెం లైక్ సెంటర్లో వీ హ్యావ్ యూస్డ్ తాజ్ మహల్ మోటివ్స్ చేసాము. అండ్ అది కొంచెం లుక్ ఎన్హాన్స్ చేయడానికి బాగా ఫ్రేమ్ స్టైల్లో బార్డర్స్ చేసాం, జర్దోజీ వర్క్ చేసాం. కింద మళ్ళీ ప్లెయిన్గా వదిలేయకుండా చిన్న చిన్న బూటీస్ చేసామండి. సో లెహెంగా లుక్ అలా కంప్లీట్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి చిన్న మోటివ్స్ చేసాము, షార్ట్ స్లీవ్స్ వాడాము. అండ్ దెన్ దుపట్టా నెట్లో చేసాము. మొత్తం కంప్లీట్ రెడ్ లుక్ చేసామండి. అంటే వర్క్ మనకు ఆల్రెడీ కొంచెం హెవీగా ఉంది కాబట్టి అంత ఎక్కువ గాడీ అలా కాంట్రాస్ట్గా చేయకుండా కంప్లీట్ రెడ్లో చేసాము. దుపట్టా మీద కూడా మీరు చూస్తే మంచి కట్ వర్క్ ఎంబ్రాయిడర్డ్ జర్దోజీ వర్క్ కాంబినేషన్ ఆఫ్ కుందన్స్ యూస్ చేసాము. సో ఇది మీకు ఏంటి అంటే మీకు రా సిల్క్ అయినా కానీ అంత టూ మచ్ ట్రెడిషనల్ లుక్ కాకుండా ఫిగరేటివ్ థీమ్లో చేసాం.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ప్రతి కలెక్షన్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. అండ్ స్పెషల్లీ వన్ సింగిల్ కలర్లో కూడా ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ చేయొచ్చు అనేసి నాకు ఇలా చూస్తే అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కనుమ పండుగ సందర్భంగా మా వ్యూవర్స్ అందరికీ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించారు దీప్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అనిత గారు. వనితా ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా మా తరపు నుంచి కనుమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.